హలో అందరికీ ఈరోజు కొత్తిమీర వేసి ఎక్కువగా చికెన్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఎప్పట్లాగే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మిక్సీ పట్టేసుకొని అది వేగిపోయిన తర్వాత కొత్తిమీర ఎక్కువగా వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకుంటే మంచిగా వేగిద్దండి కొత్తిమీర అనేది. ఆ టేస్ట్ అనేది కూడా కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అనేది కూడా బయటకు వస్తుంది అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత చికెన్ వేసుకొని చికెన్ కూడా నీట్గా మొత్తం వేసుకొని కలబెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే ఇలా ఉంటుందన్నమాట. అలా మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ కారం వేసేసుకొని కొంచెం స్పైసీగా వేసుకున్నా చాలా బాగుంటుందండి. నేను స్పైసీగా వేయలేదు, కొంచెం లైట్గా వేసాను అనమాట. అలా 2-3 నిమిషాలు మగ్గించుకొని ఆ తర్వాత టమాటా ప్యూరీ వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకొని మళ్ళీ మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకొని లాస్ట్లోని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత ధనియాల పొడి ఇంకా సాల్ట్ వేసేసుకొని కలిపెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. సూపర్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.